మనుష్యుడు రొట్టె వలన కాదుగాని దేవుని నోట వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు. రాబోయే యుగం మెస్సీయా రాజ్యకాలం, 1000 ఏండ్ల పరిపాలన కాలం, యేసు ప్రభువు రెండో రాకడ సమయం. అప్పటి యుగంలో మనం విశ్వాసాన్ని బట్టి ఇప్పుడే ఉన్నాము. మన స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మే సంచకరువు. బయాన 2 కొరింథీ 5:5 ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇంత గొప్ప అనుభూతి నుండి పడిపోవడము అసంభవం. అథవా పడిపోయారనుకోండి, వారిని యథాస్థితికి రప్పించడం అసాధ్యం. హీబ్రూ క్రైస్తవులారా, మీరు సంఘానికి, సమాజ మందిరానికి మధ్య ఊగిసలాడడం కుదరదు. అలా పడిపోతే యేసు ప్రభువును, దేవుని కుమారుణ్ణి తిరిగి సిలువ వేసినట్లే. మీ పూర్వీకులు